విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ డీసీపీ మేఘా సత్యబాబు నగరంలోని జోన్ 2 పరిధి బర్మా కెంపు 1 టౌన్ గాజువాకలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు తనిఖీలు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంట్ అండ్ సెర్చ్ డీసీపీ మేఘా సత్యబాబు నగరంలోని జోన్ 2 పరిధి బర్మా క్యాంపు టౌన్ గాజువాకలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు. సరైన పత్రాలు లేని 26 బైకులు సీజ్, 52 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం, రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా. మేఘా సత్యబాబు జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. కార్ట్ అండ్ సెర్చ్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సిపి గారి ఉత్తర్వుల మేరకు అలాగే డీసీపీ 2 సారి ఉత్తర్వుల మేరకు సిటీలో చాలా చోట్ల కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గాజువాకలో జోగవానపాలెం బొజ్జన్నకొండ ఏరియాలో మా ఏసీపీ సౌత్ సార్ ఆధ్వర్యంలో 3 పోలీస్ స్టేషన్లు దువ్వాడ, గాజువాక, స్టీల్ ప్లాంట్ సిబ్బందితో కలిసి ఇక్కడ కార్డన్ సెర్చ్ తెల్లవారి 5 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 12 వెహికల్స్ని రికార్డు లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్ని ఇల్లు, సస్పెక్టెడ్ హౌస్, సస్పెక్టెడ్ పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది. ఇది ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా మరియు ఎట్లాంటి అల్లర్లు జరగకుండా క్రిమినల్స్ మీద వాచ్కి పర్పస్లో ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు, అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్, రౌడీ సెటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డన్ అండ్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది.